హలో హాయ్ ఫ్రెండ్స్, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి బిలేటెడ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి. చాలా రోజులైందండి వీడియోస్ ఏదైతే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. షార్ట్స్ అయితే పెడుతున్నాను అప్పుడప్పుడు. ఒకరోజు పెడితే ఒకరోజు పెట్టట్లేదు, అందుకనేసి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకనేసి మీరు ఫుల్ వీడియో చూసేయండి. మరి ఇది వచ్చేసి శనగపిండి కలుపుకున్నానండి, కారం పూసలు చేద్దామని. మేము కారాలు అంటామండి, కొంతమంది కారం పూసలు అంటారు. శనగపిండి అండి, తగినంత ఉప్పు కారం వేసుకున్నాను అందులో. తర్వాత వచ్చేసి వాము జీలకర్ర మిక్సీకి వేసేసుకున్నానండి పొడి. చిన్న కారం పూసలు అండి ఇవి, చాలా బాగుంటాయి. వేసేసాను చూడండి, ఇలాగా చాలా బాగుంటాయండి. కారం బొరుగుల్లోకి చాలా బాగుంటాయండి. కారం బొరుగులు చేసుకుంటాం కదా, అందులో వేసుకుండేకి రైస్లోకి సైడ్ రెసిపీ చాలా బాగుంటాయి ఇవి. చిన్న కారం పూసలు అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. మరి చిన్న వీడియోనే, లెంత్ ఏం లేదండి. ఫుల్ వీడియో చూసేకి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ, యూట్యూబ్ సిస్టర్స్కి, బ్రదర్స్కి, అందరికీ, ఆల్ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి మీరు. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, లైక్స్ రావట్లేదు. చూడండి, ఫుల్ వీడియో చూసే ట్రై చేయండి. ఇలా అంతా పిండి వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి స్నాక్స్ వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి చాలా 1 వీక్ బ్యాక్ అండి వీడియో తీసాను, కానీ అప్లోడ్ చేయలేదు. అందుకనేసి చాలా రోజులు అవుతుంది కదా, లాంగ్ వీడియో పెట్టలేదు. అందుకనేసి పెడదామనేసి వాయిస్ ఓవర్ తీస్తున్నాను, అప్లోడ్ చేయాలి. మరి ఎలా రెడీ అయ్యాయి చూడండి. కారం బొరుగులు చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం బొరుగుల్లోకి వేసుకుంటే ఇవి సూపర్గా ఉంటాయండి. అన్నీగా ఇలా చేసేసాను, ఇంకా ఉంది పిండి, చేసేస్తున్నాను. సూపర్గా ఉన్నాయి చూడండి. ఇందులో వచ్చేసి కొంతమంది బియ్యం పిండి వేస్తారు, కొంతమంది కార్న్ఫ్లోర్ వేస్తారు. నేను వేయలేదు, శనగపిండి మాత్రమే వేసాను. ఇదేంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి ముల్లంగి క్యారెట్ అండి. క్యారెట్ తురిమాను, ఒక 4 క్యారెట్ తీసుకున్నాను, ఒక 4 ముల్లంగి తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసేసుకొని అంతా తురిమేసి పెట్టాను. ఫ్రై చేస్తున్నానండి. స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసాను. అందులో వచ్చేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఈ తురిమిందంతా వేసానండి. క్యారెట్ ముల్లంగి అంతా వేసేసి ఇందులో తగినంత ఉప్పు కారం వేసేసుకొని, కారం అంటే కొంచెం కారం వేసుకోవాలండి, పచ్చిమిర్చి వేసాం కదా మనము, అందుకనేసి తగినంత కారం వేసేసుకొని పసుపు బాగా కలిపేసి ఫ్రై చేసేసాను. చివరిలో వచ్చేసి ఇందులో ఇదండి మునగాకు పొడి వేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఇది చపాతీ రోటీలోకి చాలా బాగుంటుందండి ఫ్రై వచ్చేసి. మునగాకు పొడి దేనికైనా వేసుకోవచ్చండి, కర్రీస్లోకి వేసుకోవచ్చు, ఫ్రైలోకి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రై అయితే రెడీ అయింది. మునగాకు పొడి వచ్చేసి మునగాకు బాగా అంత డ్రైదేనండి. ఇలా చూడండి, మునగాకు బాగా వేయించేసుకొని శనగపప్పు, మినపప్పు అన్నీ వేయించేసుకొని ఎండుమిర్చి అంతా మిక్సీకి వేసుకోవాలండి. పొడి అయితే రెడీ చేశారు మా అత్త. అది దేనికైనా వేసుకోవచ్చు.
కర్రీస్లో వేసుకోవచ్చు. అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దలు అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మంచిది కదండి మునగాకు పొడి, హెల్త్కి చాలా మంచిది. అలా తినాలంటే తినరు కదా పిల్లలు కొంతమంది, అలాగనేసి ఇలా చేసేయండి. ఫ్రైలోకి వేసేయండి, కర్రీస్లోకి వేసేయండి, వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. చాలా బాగుంటుంది, హెల్తీ రెసిపీ అండి. చివరిలో కొత్తిమీర వేసేసుకుందాం. కారం పూసలు అలానే మునగాకు క్యారెట్ ఫ్రై ఎలా ఉన్నాయి కామెంట్ అయితే పెట్టేయండి మరి. ఓకే, బాయ్.